Garu, thank you very much for visiting us, blessing all the unit. మీరు ఎంత ఆనందపడతారో మనం ఏమేమి మాట్లాడుకున్నామో నా దృష్టిలో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. దెన్ ఎవరి గురించి చెప్పాలి, ఎంతమంది గురించి చెప్పాలి? అశ్విని, థ్యాంక్ యూ. నా చిరకాల మిత్రుడు, ఒకే టైంలో మేము వచ్చాం. మీరు కూడా వచ్చి, అంటే మీరు మాట్లాడనన్నారో ఏమో నాకు తెలియదు కదా, మీరు కూడా వచ్చి 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. మాట్లాడనని చెప్పారా? అర్థమైంది. ఎలా స్టార్ట్ చేయాలి అనేది సమస్యగా మారింది. ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ని చూస్తూ. టు స్టార్ట్ విత్, ఐ విల్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్. మనం ఏమి చెప్పినా 1.5 year ఏమి కూర్చున్నా, ఏమి మనం మాట్లాడుకున్నా, ఫైనల్గా అతని మేధస్సులో ఏదో ఉందో అదే మీరు చూస్తున్నారు ఇవాళ. హీఈస్ ద బిగ్గెస్ట్ తండేల్ ఫర్ ఆల్ ది మెంబర్స్. అతను ఏమనుకుంటే అది చూపించారు. ఒక ప్రేమ కథని ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి దాన్ని మిక్స్ చేసి, ఏది 2 దేశాల్లో ఉన్నా కూడా అది ఏది విడిపోకుండా పక్కపక్కనే జరుగుతున్న ప్రేమ కథలాగా దాన్ని స్క్రీన్ ప్లే వ్యూ చేయడం అంటే అది నార్మల్ కాదు. యు హవ్ డన్ అన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే జాబ్ ఇన్ దిస్. యు ఆర్ ఎ గ్రేట్ రైటర్. అదర్ దెన్ ద డైరెక్షన్, యు ఆర్ ఎ వెరీ గుడ్ రైటర్. డైరెక్టర్లో ఉండే ఆ అడ్వాంటేజ్ని మీరు ఫుల్గా ఈ సినిమాకు ఉపయోగించి మాకు బ్రహ్మాండమైన ఇది మామూలు సినిమాను మా గీతా ఆర్ట్స్లో కలకాలం నిలిచిపోయే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఫోర్ ఐ టాక్ అబౌట్ మై బిలవ్డ్ హీరో, లెట్ మీ, సాయి పల్లవి, అన్యాయం నువ్వు రాకపోవడం, నువ్వు ఇవాళ ఇక్కడ ఉండాలి. సో నీ గురించి ఏం చెప్పం, ఆంధ్రదేశం అంతా ఇవాళ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను కొత్తగా ఏం చెప్పం, అంతమందిని నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను ఎక్కడో నెత్తిన పెట్టుకుంటున్నారు, కానీ నువ్వు ఎక్కడో వెళ్ళి కూర్చున్నావు. వచ్చి మా అందరితో పాటు ఉండాలి కదా ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ పల్లవి. ఐ నో యు ఆర్ కమింగ్ టుమారో అండ్ జాయినింగ్ విత్ అస్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ కమ్ టు చైతు. నేను రిలీజ్కి ముందు, అంటే ఇది సాహసం అవుద్ది, ఆ సాహసం ఏం చేశానంటే, అతని పెర్ఫార్మెన్స్ ఎడిటింగ్ రూమ్లో చూసి ఎక్సైట్ అయ్యి, నేను రిలీజ్కి ముందు ఒక ఫంక్షన్లో, ఐ థింక్ బాంబేలో అనుకుంటా, ఇంతవరకు చైతు చేసిన జర్నీ ఒక ఎత్తు,